అండ్ ఫ్లెక్సిబుల్ అండి. ఎగ్జాంపుల్ మీరు చూస్తే హెచ్పిసిఎల్లో కానీ లేకపోతే నార్మల్గా మన జీవీఎంసీ వర్క్ అది కూడా మొబైల్ క్రేన్లోకి వస్తుంది. అవి కాకుండా మొబైల్ క్రేన్స్లో డిఫరెంట్ టన్ కెపాసిటీస్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ టన్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైన్స్ యూజ్ చేస్తారు. సో అవన్నీ మొబైల్ క్రైన్స్లోకి వస్తాయి. టెలిస్కోపిక్ క్రైన్స్ అంటే నార్మల్గా ఈ టెలిస్కోపిక్ క్రైన్స్ అనేవి అవుట్ రిగ్గర్స్తో ఇన్స్టాల్ చేసి ఉంటాయండి. ఎనీ క్రైన్స్ విచ్ విల్ హ్యాండిల్ మోర్ దెన్ 50 tons or 100 tons, okay, comes under telescopic crane. The telescopic cranes are fixed with outriggers, okay, and which has a extension jibs. Jib will have lot of extension. Jib ante the part which will handle the loads, the column, okay, the extension column which will handle the load is called jib. Okay, tower cranes. టవర్ క్రెయిన్స్ అంటే ఇవి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వాడతారండి, ఎక్కువ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో వాడతారు. ఇవి నార్మల్ గా ఒక వర్టికల్ స్ట్రక్చర్ అండ్ హారిజంటల్ స్ట్రక్చర్ ఉంటుంది. వర్టికల్ స్ట్రక్చర్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది, హారిజంటల్ స్ట్రక్చర్ ఒకటే మూవ్ అవుతుంది. ఓకే, సో దట్ కమ్స్ అండర్ టవర్ క్రెయిన్స్. ఓకే, గ్యాంట్రీ అండ్ ఓవర్ హెడ్ క్రెయిన్స్. గ్యాంట్రీ క్రెయిన్స్ అంటే గ్యాంట్రీ is nothing but మూవ్మెంట్ అండి. ఓకే, గ్యాంట్రీ లెఫ్ట్ గ్యాంట్రీ రైట్ గ్యాంట్రీ అంటారు. నార్మల్గా గ్యాంట్రీ క్రైన్స్ అనేవి టర్మినల్స్ లో వాడతారు, అంటే కంటైనర్ టర్మినల్స్ లో వాడతారు. లేదా ఈ వెజల్ నుంచి షిప్స్ నుంచి ఏవైనా అన్లోడ్ చేయాలంటే ఇట్ కెన్ బి బల్క్ కార్గో ఆర్ కార్గో ఇన్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్. ఓకే, ఇన్ ఫార్మ్ ఆఫ్ కంటైనర్స్. ఓకే, దీన్ని అన్లోడ్ చేయడానికి గ్యాంట్రీ క్రైన్స్ వాడతారు. గ్యాంట్రీ క్రైన్స్ లో టైప్స్ ఉంటాయి. రబ్బర్ టైర్ గ్యాంట్రీ క్రైన్స్ అండ్ క్వే క్రైన్స్ అంటారు, ఆర్ఎంక్యూసీస్ అంటారు. అది సైడ్ పెట్టాను, చూపిస్తాను. రైల్ మౌంటెడ్ క్వే క్రైన్స్ అంటారు. ఓకే, ఆర్ ఓవర్ హెడ్ క్రైన్స్ అంటే అక్కడ మనకి షిప్ యార్డ్స్ లో కానీ స్టీల్ ప్లాంట్ లో కానీ మీరు వర్క్ షాప్స్కి వెళ్తే లోపల ఒక కాలంతో ఇటు అటు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఒక కాలం ఉంటుంది, ఛానల్. ఆ ఛానల్ మీద మౌంట్ చేసి ఉంటుంది, అది పైకి తిరుగుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఓవర్ హెడ్ క్రైన్. వెజల్ మీద కూడా క్రైన్స్ ఉంటాయండి. ఓకే, చూసారు కదా, వెజల్ మీద క్రైన్స్ ఎందుకు ఉంటాయంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ రిక్వైర్మెంట్. బల్క్ హ్యాచ్ లో వెజల్ మీద ఓపెనింగ్స్ ని హ్యాచెస్ అంటారు. ఓకే, హ్యాచ్ లో ఏమైనా మెటీరియల్ డంప్ చేయాలన్నా తీయాలన్నా, వేర్ ఇఫ్ the places where the shore cranes is not available. Okay, for example vessel stowage అవ్వాలి, అన్బెర్తింగ్ అవ్వాలి. అన్బెర్తింగ్ అంటే వెజల్ జట్టి నుంచి సేల్ అయిపోవడాన్ని అన్బెర్తింగ్ అంటారు. సేల్ చేసి వచ్చి జట్టికి కట్టడాన్ని బెర్తింగ్ అంటారు. సేల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ మనకి వే క్రెయిన్స్ యూజ్ చేయలేం. సో అక్కడ ఏమైనా మ్యాక్సిమం వెజల్ మీద క్రెయిన్స్ జట్టి మీద వాడరు. ఇన్ కేస్ ఏమైనా అవసరం ఉంటే వెజల్ మీద క్రెయిన్స్ వాడతారు. ఓకే, ఇది చూడండి, ఈ క్రెయిన్స్ మీరు రైట్ సైడ్ పిక్చర్ లో చూస్తే లెఫ్ట్ సైడ్ టర్న్ అయి ఉన్నాయి. సో అది కూడా వన్ ఆఫ్ ద సేఫ్టీ స్టాండర్డ్. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ వెజల్ బెర్తింగ్ అయితే ఆ సీ సైడ్ ఉన్నాయి, అవి సీ సైడ్ ల్యాండ్ సైడ్ అనేవి టర్మ్స్ వాడతారండి. వెజల్ బెర్తింగ్ అయిన తర్వాత ల్యాండ్ సైడ్ ఎక్కడైతే ఆపరేషన్ జరుగుతాయో అటు సైడ్ ఆ క్రెయిన్ స్టవ్ చేసి ఉండకూడదు. మేము వెజల్ ఇన్స్పెక్షన్స్ చేసేటప్పుడు అది వన్ ఆఫ్ ద పాయింట్. Whether if cranes are available, if cranes are available on the vessel, they should be stowed towards the seaside. Okay, మీరు అక్కడ మీరు చూడొచ్చు. ఓకే, టైప్స్ ఆఫ్ క్రెయిన్స్ చూసాం. ఎసెన్షియల్ డేటా. ఓకే, ఎసెన్షియల్ డేటా. నార్మల్గా ఒక క్రెయిన్ మీరు చూస్తున్నారు అనుకో, లైక్ యు ఆర్ హ్యాండ్లింగ్ విత్ క్రెయిన్ ఆర్ యు ఆర్ సూపర్వైజింగ్. ఓకే, దిస్ ఈస్ యూ హ్యావ్ టు అసెస్ ద వెయిట్ ఆఫ్ ద లోడ్. ఆ క్రెయిన్ ఎంత లోడ్ ని ఎత్తుతుందో ఫస్ట్ అసెస్ చేసుకోవాలి. కెపాసిటీ ఆఫ్ ద క్రెయిన్ షుడ్ బి అసెస్డ్. బూమ్ హైట్ అంటే మీరు ఇంతకు మూవ్ అవుతుంది కదా, ఇలా మూవ్ అయింది కదా ఇప్పుడు పైది. ఓకే, పైన కాలం ఉంది కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని బూమ్ అంటారు అనమాట. ఓకే, length angle, boom height, length of the boom and angle at which, angle అంటే with reference to the
ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఉంది కదండి, అక్కడ దానికి ఎక్కడైతే యాంగిల్ ఫామ్ అవుతుంది ఆ యాంగిల్ కూడా మనం చూసుకోవాలి. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ అంతా లోడ్ చార్ట్ అని ఒకటి ఉంటుందండి, లోడ్ చార్ట్ లో ఉంటుంది. ఓకే, ఏమంటారు ఇంకా లోడ్ చార్ట్ చెప్పాను కదా, లోడ్ చార్ట్ అండ్ లిఫ్ట్ రేడియస్. అంటే ఎప్పుడైతే ఇప్పుడు నా హ్యాండ్ కనిపిస్తుంది కదా మీకు, ఇఫ్ ఇఫ్ ద క్రెయిన్ ఈజ్ హ్యాండ్లింగ్ the weight which is very less for its capacity, the boom angle and the jib can be with less angle. Okay, if the weight is getting increased, the angle of the jib or the lifting radius depends upon the length of the boom. Okay, lifting radius anta circumference lo boom length kanna 10 meters ఎక్కువ మనం వదలాలి. Coming to the load increase అయ్యి కొద్దీ the angle of the crane should be increased అండి. ఓకే, 90 degrees ఉంది, ఇలా 90 degrees ఉంది అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ అనేది పెరుగుతుంటే మనం ఏదైతే బాడీకి మనం మాన్యువల్ హ్యాండిల్ చెప్పుకున్నామో, లోడ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ క్రెయిన్ యొక్క ఇంక్లినేషన్ అనేది స్ట్రైట్ అవుతుంది. ఓకే, ఇంక్రీజ్ హెవీ లోడ్స్ తో క్రెయిన్ కానీ ఇంప్రాపర్ యాంగిల్స్ అండ్ లిఫ్టింగ్ యాంగిల్స్ మెయింటైన్ చేయకుండా లిఫ్ట్ ఆఫ్ యాంగిల్ మార్చుకున్నా కానీ లోడ్ ఎత్తాడంటే క్రెయిన్ పడిపోతుంది. ఓకే, రిగ్గింగ్ హార్డ్వేర్ డేటా, స్లింగ్స్ ఆర్ హార్డ్వేర్ రేటింగ్. ఓకే, రిగ్గింగ్ నార్మల్ రిగ్గింగ్ అంటే ఏం లేదు, ఒక లోడ్ని సెక్యూర్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ వాడతారు. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఏంటి, స్లింగ్స్ వాడతారు. ఓకే, మన వైర్ రోప్స్ వాడతారు, వెబ్ స్లింగ్స్ వాడతారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ వాడతారు. సో స్లింగ్స్ ఆర్ హార్డ్వేర్ రేటింగ్, ఆ స్లింగ్స్ యొక్క రేటింగ్ అంటే ఏంటి, సేఫ్ వర్కింగ్ లోడ్ అది స్లింగ్కి టెన్సిల్ టెస్ట్ అయిందా లేదా, అంటే ఎంతవరకు బ్రేక్ కాయగలదు, ఆ స్లింగ్ యొక్క ఎంత లోడ్ బేర్ చేయగలదు చూసుకోవాలి. రెడ్యూస్ యాంగిల్ మీన్స్ లెస్ కెపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మౌస్ ఉంది. ఓకే, మౌస్ కనిపిస్తుంది కదండి, నేను స్లింగ్ స్ట్రైట్ గా వేసాను, స్ట్రైట్ గా ఇలా స్లింగ్ వేసాను, ఇటువైపు స్ట్రైట్ గా ఒక స్లింగ్ వేసాను. ఈ మౌస్ ఒక 1000 kgs అనుకోండి. సో ఈ స్లింగ్ మీద 50 kgs పడాలి, ఈ స్లింగ్ మీద 50 kgs పడుతుంది కంపల్సరీగా. సో స్ట్రైట్ గా ఉన్నప్పుడు స్లింగ్ కి ఈ యాంగిల్ ఎంత వస్తుందండి, 90 degrees వస్తుంది. స్లింగ్ స్ట్రైట్ గా ఉన్నప్పుడు విత్ లోడ్ దాని యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్లింగ్ స్ట్రైట్ గా వేయకుండా నేను యాంగులర్ గా వేసాను అనుకోండి, ఇలా వేసాను. సో యాంగిల్ ఏమైంది, 45 అయిపోయింది. సో రెడ్యూస్ యాంగిల్ మీన్స్ లెస్ కెపాసిటీ. ఎప్పుడైతే యాంగిల్స్ రెడ్యూస్ చేశానో ఈ వెయిట్ కెపాసిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, రెడ్యూస్ అవ్వాలి, లేకపోతే ఆ స్లింగ్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. క్రెయిన్ హార్డ్వేర్ రేటింగ్. సో క్రెయిన్ హార్డ్వేర్ అంటే ఇట్ కెన్ బి క్రెయిన్ యొక్క బిల్డ్ కెపాసిటీ, క్రెయిన్ యొక్క సేఫ్ వర్కింగ్ లోడ్ కెపాసిటీ, ఓకే, యాంగులర్ కెపాసిటీ, ఓకే, ఇంకా మౌంట్ చేసిన బేస్ ఉంది కదా, బేస్ తాలూకా రిగ్గింగ్ కెపాసిటీ అన్ని వస్తుంది అనమాట. ఓకే, అండ్ నార్మల్గా ఒక లిఫ్టింగ్ ఎక్విప్మెంట్ హ్యాండిల్ చేసేటప్పుడు, లేకపోతే సూపర్విజన్ చేసినప్పుడు కానీ, ఆపరేట్ చేసినప్పుడు కానీ, వాట్ ఆర్ ద సీరియస్ క్వశ్చన్స్ అంటే మనం ఏం అడగాలి మనకి, లేకపోతే వాట్ ఆర్ ద క్వశ్చన్స్ టు బి or you can say what are the precautionary measures or what are the factors to be considered while lifting the load. Okay, sling angle. So slings అనేవి ఏ టైప్ ఆఫ్ యాంగిల్ లో వేస్తామో, ఏ టైప్ ఆఫ్ యాంగిల్ లో వేయాలి అనేది ప్రొవిజన్స్ ఆఫ్ ద లోడ్ బట్ డిపెండ్ అయి ఉంటుందండి. ఇఫ్ లోడ్ కి హుక్స్ ఉన్నాయనుకోండి, హుక్స్ యొక్క పొజిషన్స్ బట్ కూడా స్లింగ్ యాంగిల్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సో యాంగిల్ ఆఫ్ ద స్లింగ్ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ కానీ ఏ లోడ్ ఎత్తినా సరే మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఎప్పుడైతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది చేంజ్ అయిందో, ఎప్పుడు చేంజ్ అవుతుంది, నార్మల్గా ప్రతి క్రెయిన్ కి ఒక లోడ్ లిఫ్ట్ చేస్తుంటే ఆ లోడ్ ని క్రెయిన్
హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆ లోడ్ ముందుకి క్రెయిన్ పడిపోకుండా ఒక ఇంపార్టెంట్ డివైస్ ఉంటుంది, ఐ మీన్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఏంటది ఎవరైనా చెప్పగలరా? ఒక హెవీ బాయిలర్ లిఫ్ట్ చేస్తున్నారు. బాయిలర్ లిఫ్ట్ చేస్తున్నారంటే ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మిస్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసేది ఒకటి ఉంటుంది. అదేంటి? క్రెయిన్ కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ బ్యాలెన్స్ చేయడానికి ఏంటి యూజ్ అవుతుంది? ఎవరైనా చెప్పగలరా? ఎందుకు ఒక అంత పెద్ద బాయిలర్ లిఫ్ట్ చేస్తున్నా క్రెయిన్ ముందుకి ఎందుకు పడిపోదు? ఎనీథింగ్? ఓకే, ఫైన్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఎలా మెయింటైన్ అవుతుంది అంటే క్రెయిన్ కి వెనకాల కౌంటర్ వెయిట్ అని ఉంటుందండి. కౌంటర్ వెయిట్స్ గుర్తొచ్చిందా? క్రెయిన్ కి వెనకాల వెయిట్స్ ఉంటాయి. ఆ కౌంటర్ వెయిట్స్ వల్ల ముందు లిఫ్ట్ చేసే లోడ్ కి బ్యాలెన్స్, ఆ కౌంటర్ వెయిట్స్ ఈ లోడ్ ని బ్యాలెన్స్ చేసి ఆ క్రెయిన్ కి మధ్యలో ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే సెంటర్ పాయింట్ ఆఫ్ ద క్రెయిన్ డీవేట్ అవ్వకుండా చూస్తాయి అనమాట. ఒకవేళ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మిస్ అయింది అనుకోండి, ఖచ్చితంగా క్రెయిన్ పడిపోద్ది. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఇన్ షిప్ యార్డ్ రీసెంట్ గా. ఓకే, షార్ప్ కార్నర్స్. ఒకవేళ లోడ్ ఎత్తినప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుంది, వెబ్ స్లింగ్స్ కానీ ఏం కానీ ఒకవేళ షార్ప్ కార్నర్స్ లో వేసారనుకోండి, లోడ్ ఎత్తినప్పుడు ఆ షార్ప్ కార్నర్స్ దాంట్లో ప్రొజెక్ట్ అయ్యి ఆ స్లింగ్ తెగిపోయి ఫ్రీ ఫాల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో షార్ప్ కార్నర్స్ షుడ్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. లోడ్ అంటారు కంట్రోల్. ఎవ్రీ లోడ్ అంటే కంట్రోల్ అంటే లైక్ సమ్ టైమ్స్ ఎంత లోడ్ ఎత్తినా డ్యూ టు ద స్వింగ్ అవి కొంచెం మూవ్మెంట్ అవ్వచ్చు. సో ఆ లోడ్ అనేది తాడుతో ఆ లోడ్కి ఒక తాడు కట్టి పీపుల్ విల్ బి కంట్రోలింగ్ ఇట్ అండ్ లోడ్ అండ్ ద పర్సన్ హూ ఈస్ హ్యాండ్లింగ్ ద లోడ్, ద ఆపరేటర్ విల్ సీ ద ప్రాపర్ మూవ్మెంట్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, ట్యాగ్ లైన్. నార్మల్గా ట్యాగ్ లైన్ అంటే ఒక లోడ్ హ్యాండిల్ చేసేటప్పుడు ఎంత యాంగిల్తో ఎంత వెయిట్ ఎంత యాంగిల్ మెయింటైన్ చేస్తుందని ఒక చార్ట్ ఉంటుంది. ఓకే, దట్ షుడ్ బి ఫాలో, దట్ ఈస్ ట్యాగ్ లైన్. ఓకే, అది ఆ చార్ట్ లో చెప్పాలి, చూపిస్తాడు. ఓకే, ఆ రేడియస్ ఇంత ఉంది, ఓకే ఆ లెంత్ ఇంత లోడ్ తో ఇంత జిబ్ యాంగిల్ ఇంత డివేట్ అయ్యింది, ఆ జిబ్ యాంగిల్ నుంచి లోడ్ కి ఒక డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ఆ ట్యాగ్ లైన్ ఇన్ఫర్మేషన్ అంతా వాడు ఫాలో అవుతాడు. ఓకే, అబ్స్ట్రక్షన్స్. ఏవైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా? లోడ్ అబ్స్ట్రక్షన్స్ ఉంటే దానికన్నా అబ్స్ట్రక్షన్ హైట్ కన్నా ఎక్కువ హైట్ లో లోడ్ ఎత్తి డెస్టినేషన్ ప్లేస్ కి పెట్టడం జరుగుతుంది. పర్సనల్ అవుట్ ఆఫ్ ద వే. ఎనీ లిఫ్టింగ్ ఎక్విప్మెంట్ ప్రికాషనరీ మెజర్స్ మీరు రాస్తే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ do not stand under the suspended load. ఎందుకంటే why we should not stand under the suspended load? చెప్పగలరు ఎవరైనా? ఇట్ మే ఫ్రీ ఫాల్. ఈవెన్ నార్మల్గా ఒక ఎక్విప్మెంట్ అనేది జర్మన్ ఎక్విప్మెంట్ అవనివ్వండి, జాపనీస్ అవనివ్వండి, ఏది అవనివ్వండి, ఫైనల్గా ఎక్విప్మెంట్ ఆపరేట్ చేసింది ఎవరు? హ్యూమన్. సో దేర్ విల్ బి ఏ హ్యూమన్ బిహేవియల్ చేంజెస్ ఆర్ హ్యూమన్ ఎర్రర్స్ ఉండొచ్చు, వాడు చిన్నది ఇలాగా తగలొచ్చు, ఏమైనా వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు. సో ఎంత పెద్ద ఎక్విప్మెంట్ అయినా హ్యూమన్స్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఆ లోడ్ ఎంత కరెక్ట్గా కట్టినా సరే ఫ్రీ ఫాల్ అవ్వదు అని మీరు ఎప్పుడు తక్కువ రిస్క్ అంచనా వేయకూడదు. పర్సనల్స్ అవుట్ ఆఫ్ ద వే. ఆల్ ద పర్సనల్స్ ఆర్ అవుట్ ఆఫ్ ద సర్కంఫరెన్స్, అవుట్ ఆఫ్ ద సస్పెండెడ్ లోడ్ అనేది షుడ్ బి టేకెన్ టు కన్సిడరేషన్. వెదర్ నార్మల్గా చిన్న మన లోడ్స్ ఇక్కడ కంపెనీస్లో లోడ్ హ్యాండిల్ చేసేటప్పుడు వెదర్ కన్సిడర్ చేయరు, కానీ నార్మల్గా ఎప్పుడైతే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో ఒక డిస్టిలేషన్ యూనిట్స్ అని ఉంటాయి, లేకపోతే కాలమ్స్ అని ఉంటాయి, ఆ కాలమ్స్లో పరిఫరల్స్ ఇన్స్టాల్ చేస్తుంటారు. అవి చాలా ఎక్కువ టన్స్ ఉంటాయి, 1000 టన్స్, 5000 టన్స్. ఓకే, సో అంత పెద్ద వెయిట్ లిఫ్టింగ్ ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు నార్మల్గా కొన్ని ఎక్విప్మెంట్ అయితే డిస్టిలేషన్ యూనిట్స్ కన్స్ట్రక్షన్స్ అప్పుడు అయితే, లేకపోతే సిడియూస్ అని ఉంటాయి, క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్స్, పెట్రోలియం యూనిట్స్, ఒక 100 feet లేకపోతే 500 feet అప్ గా రేస్ చేసి టవర్ క్రెయిన్స్ ఏది మనం చూసాం, టెలిస్కోపిక్ క్రెయిన్స్ హ్యాండిల్ చేసి పెడతారు, 4 sides హ్యాండిల్ చేసి విత్ ప్రాపర్ యాంగిల్స్. సో ఆ టైం అప్పుడు వెదర్ కంట్రోల్ సిస్టమ్స్ అనేవి చూస్తారండి కంపల్సరీగా. ఎందుకంటే
నార్మల్గా వెదర్ ఫోర్కాస్ట్ సిస్టమ్ ఉండదు. మ్యారిటైమ్ డిపార్ట్మెంట్ ఐఎండి ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డిపార్ట్మెంట్, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి టుడేస్ వెదర్ కండిషన్ ఏంటి, ఈ 1-2 అవర్స్లో ఏమైనా విండ్ చేంజెస్ ఉన్నాయా, ఒకవేళ సీ లెవెల్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా. ఓకే, సీ లెవెల్ చేంజెస్ అంటే సీ స్వెల్ అంటారు. సీ స్వెల్స్ అంటే ఏంటంటే ఒక కెరటం పైకి ఎగిరి పడడానికి ఉన్న లెంత్ అన్నమాట. ఒకవేళ చేంజ్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ ఉంటే ఆ లెంత్ అనేది పెరుగుతుంది. సీ స్వెల్స్ ఉన్నాయా, ఓకే, ఏమైనా నెక్స్ట్ డేస్ లో కానీ లేకపోతే ముందు రోజే చూసుకుంటారు అనమాట. ఏమైనా సైక్లోన్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, మొన్న హుద్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటారు. ఓకే, సౌదీ, దుబాయ్ అలాంటి ప్లేస్లో అయితే టెంపరేచర్స్ కూడా చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు 1-4 వరకు, 130 నుంచి 4 వరకు టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్స్ట్రీమ్ హాట్ లో ఉంటుంది. ఓకే, మేము 49 degrees 52 degrees లో కూడా పనిచేసాం డిజర్ట్ ఏరియాస్ లో. సో ఆ టైం అప్పుడు లిఫ్టింగ్ యాక్టివిటీ చేయరు. ఓకే, నెక్స్ట్ స్లింగ్ సెలెక్షన్. ఒక స్లింగ్ సెలెక్ట్ చేయాలంటే మీరు ఏంటి బేస్ తీసుకుంటారు? వాట్ ఆర్ ద minimum standards or minimum factors to be considered while the slings are selected? See, ఈ పీపీటీలో మినిమం 100% ఇది ఎఫెక్టివ్ నాలెడ్జ్ ఉండదు. మీకు ఒక వర్డ్ డాక్యుమెంట్ పంపిస్తాను, దాంట్లో ఇన్ డీప్ గా ఉంటే మీకు అర్థం అవడానికి ఈ పీపీటీ మీ బ్యాక్గ్రౌండ్ వర్క్ మాత్రం మీరు చెయ్యాలి. ఓకే, చైన్ స్లింగ్స్ స్ట్రాంగ్, వీ షుడ్ సీ వెదర్ దే ఆర్ స్ట్రాంగ్ ఆర్ నాట్. స్ట్రాంగ్ లాగా ఉందా లేదా ఎలా చూస్తారు? స్లింగ్ స్ట్రాంగ్ గా ఉందా లేదా ఎలా తెలుస్తుంది మనకి? రస్ట్ పట్టి ఉండకూడదు, విజిబుల్ క్రాక్స్ ఏమి ఉండకూడదు, ఓకే, డిఫార్మిటీస్ ఉండకూడదు, స్లింగ్స్ మధ్య డిఫార్మిటీస్ ఉండకూడదు. స్లింగ్ కి వెల్డింగ్ ఉంటుంది, ఒక్కొక్క లింక్ కి వెల్డ్ ఉంటుంది, ఆ వెల్డ్కి మీ దగ్గర క్రాక్స్ ఉండకూడదు, ప్రాపర్ మెయింటైన్ చేసి ఉండాలి. ఓకే, లోడ్ టెస్టింగ్ ఎప్పుడు జరిగిందో ట్యాగ్ వేసి ఉండాలి. అవన్నీ చూసుకుంటారు. స్ట్రాంగ్ ఉన్నది లేదు స్లింగ్, ఏ టైప్ ఆఫ్ వెయిట్ కి ఏ టైప్ ఆఫ్ స్లింగ్స్ వేయాలని కూడా థీరీస్ ఉంటాయి. ఫైన్. ఫిట్ షేప్ ఆఫ్ ద లోడ్. ఒక లోడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలమ్ హ్యాండిల్ చేస్తున్నాడు, దానికి ఒక నాట్ వేసాడు. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఒక టైప్ ఆఫ్ నాట్ వేసాడు, ఆ స్లింగ్ ఆ షేప్ కి ఫిట్ అయింది. అదే ఆ ప్లేస్ లో నేను వెబ్ స్లింగ్ వేసాను, లేకపోతే బెల్ట్ వేసాను, సో ఏమవుతుంది? షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి అది కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో విల్ నాట్ గో ఫర్ దాట్. ఆ షేప్ ఆఫ్ ద లోడ్ కి ఫిట్ అయిందా లేదా. ఇప్పుడు ఇదే కాలమ్ ని నేను హుక్ తో హ్యాండిల్ చేయగలనా? చేయలేను కదా, కష్టం. హుక్ వేయలేను కదా, సో ఆ షేప్ కి హుక్ సరిపోదు. ద సేమ్ థింగ్, టాలరేట్ హై టెంపరేచర్స్. అని ఎందుకు అన్నాడంటే, ఇప్పుడు ఈ నార్మల్ గా ఏ మెటల్ అండి హై టెంపరేచర్ ని బేర్ చేస్తుంది? రైట్ నౌ ఆన్ ప్లానెట్, మన భూమి మీద ఒక మెటల్ చెప్పండి, ఆ మెటల్ కి అన్నిటికన్నా హైయెస్ట్ టెంపరేచర్, హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉన్న మెటల్. ఐరన్ కాదు, ఏమైనా ఉందా? ఇప్పుడు థార్ వాడతారు కదా సుత్తి, థార్ అవెంజర్స్ లో. ఎవరైనా చూసారా అవెంజర్స్ మూవీ? ఓకే, నార్మల్ గా టంగ్స్టన్ అంటారండి. దట్ విల్ బి దట్ హ్యాస్ ఎ హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్. కొన్ని కంపెనీస్ లో ఏంటంటే, స్టీల్ ప్లాంట్ లాంటి కంపెనీస్ లో ఒక మౌల్డ్ ని తీయాలంటే, ఓకే, లేకపోతే ఐరన్ మౌల్డ్ ని కానీ, లేకపోతే లోపలికి వచ్చిన లావా దగ్గర హ్యాండిల్ చేయడానికి కానీ టాలరెన్స్ హై టెంపరేచర్ స్లింగ్ ఉందా లేదా చూసుకుంటారు. టాలరేట్ హై టెంపరేచర్స్. ఓకే, నార్మల్ గా నార్మల్ స్లింగ్స్ వేస్తే ఆ టెంపరేచర్స్ అవి కూడా మెల్ట్ అయిపోతాయి. డ్యామేజ్డ్ బై షాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ షాక్స్ అంటే ఏంటి? దిస్ ఇస్ నాట్ ఎలక్ట్రికల్ షాక్స్, హియర్ ద షాక్స్ మీన్స్ ద ఇంపాక్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెజల్లోకి ఏమైనా ఎక్విప్మెంట్ లోడ్ చేస్తున్నాడు, స్ప్రెడర్స్ తో కాకుండా నార్మల్ మెటల్స్ చూసుకొని, స్లింగ్స్ వేసి లోడ్ చేస్తున్నాడు. లోడ్ చేసేటప్పుడు ఆ పెరిఫెరల్స్ ఆఫ్ ద వెజల్స్ అప్పుడప్పుడు చిన్న చిన్న తగులుతాయి. అంటే లోడ్ చేసినప్పుడు ఎడ్జ్ నుంచి లోడ్ చేసిన
లేకపోతే అదర్ ఎక్విప్మెంట్ ఏమైనా ఉన్నా చిన్నది రాసుకుని వెళ్ళడమో ఏదో జరుగుతుంది. సో ఇప్పుడు ఆ డ్యామేజ్ అనేది అలాంటి డ్యామేజ్లు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. కొన్ని కంపెనీస్ లో అలా డ్యామేజెస్ ఉన్నాయని ముందే వాళ్ళు ఎస్టిమేట్ చేసి నార్మల్ స్లింగ్స్ కన్నా థిక్నెస్ ఎక్కువ ఉన్న స్లింగ్స్ వేస్తారు. వాచ్ ఫర్ డ్యామేజ్. చెప్పాను కదా, స్ట్రాంగ్ పాయింట్ డిస్కస్ చేసినప్పుడు డ్యామేజెస్ ఏమున్నాయో చూస్తారు. వైర్ రోప్ స్లింగ్స్ ఇవి స్ప్రెడర్ అండి. ఇది ఏంటంటే మీరు చూస్తుంది రైట్ సైడ్ లో, దాన్ని స్ప్రెడర్స్ అంటారు. ఇవి కన్వెన్షనల్ మెథడ్స్ అనమాట. ఇప్పుడు అలాగా పైన స్లింగ్స్ ఉండడం అవి లేవు, డైరెక్ట్ గా షీవ్స్ ఉంటాయి. ఒకప్పుడు మొబైల్ హార్బర్ క్రేన్స్ అని ఉండేవి, ఎంహెచ్సిస్. ఆ స్ప్రెడర్ ఏం చేస్తుందంటే కంటైనర్స్ ని షిప్ లోంచి తీసి కింద ప్లేస్ చేస్తుంది అనమాట. ఓకే, అలా ఆ యూనిట్ కంటైనర్ మీదకి వెళ్ళి కూర్చొని లాక్ చేసుకొని 4 కార్నర్స్ దాని మీద తీసి కిందన ప్లేస్ చేస్తుంది. ఇది చాలా ఓల్డ్ ప్రొసీజర్. కానీ ఇక్కడ వైర్ రోప్స్ అండ్ స్లింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ పిక్స్ చూడడం చూపిస్తున్నాను. అక్కడ ఒక మధ్యలో ఒక బ్లాక్ కలర్ లైన్ రన్ అయింది కదా, అది హైడ్రాలిక్స్ అనమాట. దానివల్లే ఆ ఫ్లిప్పర్స్, పైకి ఇలా కొమ్ముల్లో ఉన్నాయి కదా, అట్లా ఫ్లిప్పర్స్ అంటారు. ఓకే, కంటైనర్ మీద కూర్చున్న తర్వాత ఇలా క్లోజ్ అవుతాయి అవి కిందకి. ఓకే, కంపోజ్డ్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ వైర్ రోప్. వైర్ రోప్ స్లింగ్స్ అనేవి ఏంటి? స్టాండ్స్ ఆఫ్ వైర్ రోప్. స్టాండ్స్ అంటే వైర్ రోప్స్ ఏదైనా రోప్ తయారు చేసేటప్పుడు ఒక పులి కోసం ఉందనుకోండి, లేకపోతే సమ్ ఐరన్ రోప్ తీసుకోండి, దాంట్లో ఒక సింగిల్ డివిజన్స్ చేస్తే ఒక దాన్ని స్టాండ్ అంటారు. కంపోజ్డ్ ఆఫ్ స్టాండ్స్ ఆఫ్ వైర్ రోప్. ఓకే, అండ్ మే హ్యావ్ ఫైబర్ కోర్. ఫైబర్ కోర్ అంటే నార్మల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ స్లింగ్స్ అనేవి డిజైన్ అవుతాయండి. ఫైబర్ కోర్ అంటే మధ్యలో పార్ట్ ఏదైతే ఉందో అది ఫైబర్ గా ఉండాలి, దాని మీద ఇవి రొటేషన్ అవుతూ ఉంటాయి అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే, ఇది ఫైబర్ కోర్ అనుకోండి, దీని మీద స్లింగ్ అనేది ఇలా ఈ షేప్ లో రన్ అవుతూ ఉంటుంది. దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. రైట్ సైడ్ రన్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ రన్ చేస్తుంది, డయాగ్నల్ కొంచెం డీవియేషన్ యాంగిల్స్ తో రన్ చేసిన స్లింగ్ ఉంటాయి. అవన్నీ వాటి యొక్క స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేయడానికి. ఓకే, మే హ్యావ్ కెన్ ఎక్స్పీరియన్స్ క్రాకింగ్ అండ్ కింకింగ్. ఓకే, కింకింగ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ స్మాల్ సోర్స్ ఆఫ్ ఓపెనింగ్ అండి. ఒకవేళ ఏమైనా క్రాక్స్ ఏమైనా ఉంటే ఇట్ షుడ్ బి క్లియర్లీ డిటెక్టెడ్ అండ్ కరెక్టివ్ యాక్షన్స్ టు బి టేకెన్. ఓకే, నార్మల్ గా ఒక వైర్ రోప్ కానీ స్లింగ్ కానీ ఏదైనా, ఎస్పెషల్లీ ఐరన్ స్లింగ్స్ టెస్ట్ చేసినప్పుడు ఒక టెస్ట్ చేస్తారండి, సేఫ్ వర్కింగ్ లోడ్ ఎంత పడుతుంది దాని మీద అండి. ఒక ఫోర్స్ అప్లై చేసి ఎంత వరకు ఫోర్స్ అప్లై చేస్తే తెగుతుంది అని ఒక టెస్ట్ ఉంటుంది. దాన్ని ఏమంటారండి? ఎవరికి తెలుసా? చెప్పండి, తెలుసా? ఉంటుంది మ్యాక్సిమం చాలా మంది. ఏంటండి? హలో, వినిపిస్తుందండి నా వాయిస్ అందరికి క్లియరా? హలో, వినిపిస్తుంది సార్. దాన్ని టెన్సిల్ టెస్ట్ అంటారండి. ఓకే, ఏంటంటారండి దాన్ని? టెన్సిల్ టెస్ట్ అంటారు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే దాని వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇది ఏదైతే చూస్తున్నారో ఈ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను. ఇది కంటైనర్ టెర్మినల్ వైజాగ్ది. ఇది ఎందుకు పెట్టానంటే మధ్యలో ఇక్కడ RMQCs అని ఉన్నాయి చూడండి, రైల్ మౌంటెడ్ క్వే క్రేన్స్. లెఫ్ట్ సైడ్ షిప్ బెర్తే ఉంది కదా, దాని మించి కంటైనర్స్ ని దించాలంటే ఈ టైప్ ఆఫ్ క్రేన్స్ వాడతారు. ఇవి కూడా ఓకే, ఈ టైప్ ఆఫ్ క్రేన్స్ దేంట్లోకి వస్తాయి? RMQCs అంటే రైల్ మౌంటెడ్ క్వే క్రేన్స్. ఓకే, రైల్ మౌంటెడ్ కీ క్రేన్స్ అంటారు. ఓకే, QUAY. ఓకే, ఆ వెజల్ నుంచి కంటైనర్స్ ని వెహికల్స్ మీద పెడుతుంది. చూడండి, నేను పాయింట్ వచ్చేస్తుంది. ఇక్కడ వెజల్ నుంచి కంటైనర్స్ ని ఇక్కడ వెహికల్స్ మీద పడుతుంది కింద. ఆ వెహికల్స్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ RTGs ఉంటుంది కదా, గ్యాంట్రీ క్రేన్స్ అంటారు. మీకు గ్యాంట్రీ క్రేన్స్ అంటే ఏంటో తెలియాలని ఇది పెట్టాను. ఇక్కడ ఏదైతే చిన్న ఉంటాయో ఈ పిక్స్ లో ఏరియల్ వ్యూ ఇది, అందుకే చిన్నగా కనిపిస్తున్నాయి, చాలా పెద్ద ఉంటాయి ఇవి. సో ఈ గ్యాంట్రీ క్రేన్స్ ఏం చేస్తాయంటే యార్డ్ టు యార్డ్ మూవ్మెంట్ అవుతాయి. ఓకే, యార్డ్ నుంచి క్రాస్ గ్యాంట్రీ అవుతాయి, రైట్ గ్యాంట్రీ అవుతాయి, లెఫ్ట్ గ్యాంట్రీ అవుతాయి. ఈ విధంగా క్రెయిన్స్ ఉంటాయి. ఇక్కడ ఏదైతే షిప్ నుంచి క్రెయిన్ అన్లోడ్ చేస్తుందో
ఇది మనకి లెఫ్ట్ గ్యాంట్రీ అండ్ రైట్ గ్యాంట్రీ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే యూజ్ లో లేదో మీకు ఒక రైట్ సైడ్ ఒక పిక్ ఉంది కదా, రైట్ సైడ్ సారీ లెఫ్ట్ సైడ్ ఒక పిక్ ఉంది, పైకి పైకి అలా ఉంటుంది అనమాట. మన బీచ్ లో నుంచి చూస్తే మీకు కనిపిస్తాయి ఈ క్రెయిన్స్. ఓకే, దీస్ ఆర్ ద టైప్ ఆఫ్, దీస్ ఆల్సో కమ్స్ అన్ ద టైప్ ఆఫ్ క్రెయిన్స్. ఇందాక మీకు చూపించాను కదా ముందు స్లైడ్ లో, ఇది ఏదైతే స్ప్రెడర్ ఉందో ఇప్పుడు ఈ కన్వెన్షనల్ మెథడ్ అంతా పోయి ఇవి కొత్త క్రెయిన్స్ అనమాట. ఈ టైప్ ఆఫ్ క్రెయిన్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడైనా వరల్డ్ వైడ్ ఇదే స్టాండర్డ్, క్వే క్రెయిన్స్ అండ్ ఆర్టీజీస్ ఉంటాయి. ఓకే ఓకే, ఈ రైట్ సైడ్ లో మీరు చూపించింది, రైట్ సైడ్ లో ఒక పిక్ ఉంది, అది మళ్ళీ రైట్ సైడ్ లో ఒకటి ఉంది కదా, అదే స్ప్రెడర్. అది రైట్ సైడ్ కార్నర్ లో ఆ స్ప్రెడర్ ఏమో వెహికల్ మీద ఒక ఓడిసి కంటైనర్ పెడుతుంది. కంటైనర్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, ఓవర్ డైమెన్షనల్ కంటైనర్ అని, రిఫర్ కంటైనర్స్ అని, అవి నేను చెప్తాను తర్వాత. ఓకే, రోప్లే చూడండి, ఇందాక చెప్పాను కదా రోప్లే గురించి. లేయింగ్ అనేది ఫస్ట్ దాంట్లో ఎలా ఉంది, రైట్ సైడ్ నుంచి కిందకు వచ్చింది. ఓకే, రోప్ లేయింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోప్ లేస్ అనమాట. ఓకే, జస్ట్ ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్, ఇది అంత డీప్గా ఎవరు అడిగరు. రెగ్యులర్ లే, లాంగ్ లే. రెగ్యులర్ లే అంటే చూడండి, లాంగ్ రేకి డిఫరెన్స్ చూడండి. లాంగ్ రే అంటే కొంచెం యాంగిల్ కొంచెం చాలా పెద్దదో వచ్చింది. ఇవి మళ్ళీ మనం చూసుకోవాలి. వైర్ రోప్ స్లింగ్ సెలెక్షన్ ఎలా చేస్తారు అనేది మీరు చూడాలండి. వైర్ రోప్ స్లింగ్ సెలెక్షన్ అనేది ఐఎఫ్ఎస్సి కోడ్ మారింది, ఎస్బిహెచ్ అకౌంట్ అదే ఎవరో వచ్చేస్తుంది, వాయిస్ వచ్చేస్తుంది నాకు. ఒకసారి వాయిస్ వచ్చేస్తుంది. సమీర్ అంట, సమీర్ మ్యూట్ చేయలేదు. ఓకే ఓకే, సమీరాన్ అంట. ఓకే, మ్యూట్ చేశాను. ఫైన్. వైర్ రోప్ స్లింగ్ సెలెక్షన్, నార్మల్గా దీస్ ఆర్ ద ఫస్ట్ 3 మెయిన్ కన్సిడరేషన్ యూ హ్యావ్ టు టేక్ అండి. వైర్ రోప్ స్లింగ్ సెలెక్షన్ లో స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, డ్యూరబిలిటీ ఉంటుంది. స్ట్రెంగ్త్ అంటే and the amount of load at which the sling can tolerate, దాన్ని స్ట్రెంగ్త్ అంటారు. ఓకే, ఎంతవరకు లోడ్ దాన్ని అది బేర్ చేయగల లోడ్ బేరింగ్ కెపాసిటీ ఉంటుందో దాన్ని స్ట్రెంగ్త్ అంటారు. ఓకే, ఫ్లెక్సిబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ షుడ్ బి నార్మల్గా రోప్ స్లింగ్స్, వైర్ రోప్ స్లింగ్స్ అనేవి లెస్ ఫ్లెక్సిబుల్ దెన్ వెబ్ స్లింగ్స్, బికాస్ ఫ్లెక్సిబిలిటీ అంటే బెండింగ్ ఎబిలిటీ అనమాట. ఓకే, ఎంతవరకు బెండ్ అవుతుంది వితౌట్ ఎనీ క్రాక్స్, దట్ అది చాలా గుర్తుపెట్టుకోవాలి. వితౌట్ ఎనీ డ్యామేజెస్ ఎంతవరకు బెండ్ అవుతుంది అనేది ఫ్లెక్సిబిలిటీలోకి వస్తుందండి. డ్యూరబిలిటీ అంటే మన్నిక, సింపుల్గా చెప్పాలంటే ఎన్ని రోజులు వస్తుంది, ఎంతవరకు వస్తుంది అనేది డ్యూరబిలిటీ. ఎన్నిసార్లు అది వాడచ్చు, ఎలాంటి టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్లో వాడచ్చు అనేది డ్యూరబిలిటీలోకి వస్తుంది. వైర్ ఆర్ మెటల్ స్లింగ్స్, సో స్లింగ్స్లో వైర్ స్లింగ్స్ ఉంటాయి, మెటల్ స్లింగ్స్ ఉంటాయి. నార్మల్గా చైన్స్ అన్ని చైన్ బ్లాక్స్ అన్ని కలిపి వన్ బై వన్ పక్క పక్కన అరేంజ్ చేస్తే మెటల్ స్లింగ్స్ లా కూడా యూజ్ చేస్తారు. ఇవి నార్మల్గా పైప్ హ్యాండ్లింగ్స్ లో లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ లో యూజ్ చేస్తారు. నార్మల్గా ఏదైనా లోడ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలన్నా, లేకపోతే ఏదైనా వెయిట్ ఆ పర్టికులర్ ప్లేస్ లో పడకుండా ఉండాలన్నా సరే స్లింగ్స్, ఇలాంటి స్లింగ్స్ యూజ్ చేస్తారు. ఫర్ బాస్కెట్ ఆర్ చోక్ హిచెస్ అంటే ఏం లేవు. లైక్ హిచ్ ఈ సంథింగ్ లైక్ ఒక డీ షేకల్ చైన్ విత్ ప్రాపర్ టైప్ ఆఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మౌస్ తీసుకోండి, దీనికి స్లింగ్ వేయాలనుకోండి, నేను ఇలా వేయలేను, దీనికి ఒక టైప్ ఆఫ్ నాట్ వేయాలి. ఓకే, ఇటువైపు వేయాలి, ఇటువైపు వేయాలి, అది వన్ టైప్ ఆఫ్ హిచ్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పైప్ హ్యాండ్లింగ్ చేస్తాను అనుకోండి, ఇలా ఈ టైప్ ఆఫ్ నాట్ వేయాలి, ఈ పైప్ హ్యాండ్లింగ్ కి ఇలాగా బెండ్ అయి ఉండాలి, అది వన్ టైప్ ఆఫ్ హిచ్. సో హిచెస్ అని డిఫరెంట్ హిచెస్ నేను చూపిస్తాను. ఓకే, బాస్కెట్ హిచ్ అంటే ఏం లేదు, యూ షేప్ లో ఉంటుంది, దాన్ని చోక్ హిచ్ అంటారు. యూ షేప్ లో ఉన్న దాన్ని ఎక్కడ వేస్తాం, పైప్ హ్యాండ్లింగ్ అప్పుడు వేస్తాం. ఓకే, చూపిస్తాను, అది పీపీటీ పెట్టున్నట్టు నాకు గుర్తు.
ఫైబర్ రోప్ స్లింగ్స్, ఫ్యూ స్లింగ్స్ ఫైబర్ రోప్ స్లింగ్స్ ఉన్నాయి. పైన అతనికి స్ట్రక్చర్ పట్టుకుంది కదా, అది మీరు అది చూస్తే అది వుడెన్ అనుకుంటారు. వుడెన్ స్ట్రక్చరే. నార్మల్గా స్ట్రక్చర్స్ విచ్ విల్ ఐరన్ స్లింగ్స్ కన్నా ఇవి లెస్ లోడ్స్ ని హ్యాండిల్ చేస్తే, చూడండి ఫస్ట్ పాయింటే చెప్పాడు, ఫర్ లెస్సర్ లోడ్స్, ఏదైతే లోడ్స్ తక్కువ ఉన్నాయో ఫైబర్ రోప్ స్లింగ్స్ వాడతారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని లోడ్స్ కి ఒకే స్లింగ్స్ ఎందుకు వాడరంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కోసం అండి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా వుడ్ ఉంది, హ్యాండిల్ చేస్తున్నావు, దానికి కూడా ఐరన్ స్లింగ్ అవసరం లేదు, కానీ ఐరన్ స్లింగ్ బదులు రోప్ స్లింగ్స్ వాడతారు. కాస్ట్ ఎఫెక్టివ్, అన్నెసరిగా మనీ వేస్ట్ చేయరు. ఓకే, ప్రొటెక్ట్ సర్ఫేస్ ఆఫ్ లోడ్. ఇంకోటి సెకండ్, ఇప్పుడు దీని క్వశ్చన్ మీరు ఏం అడగచ్చు తెలుసా, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ యూజింగ్ fiber rope slings or advantages of fiber rope slings. Okay, what are the factors that contribute to use fiber rope slings? ఏదైనా అనగొచ్చు. ప్రొటెక్ట్ సర్ఫేస్ ఆఫ్ లోడ్ అంటే కొన్ని లోడ్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ స్లింగ్స్ వేస్తే డ్యామేజ్ అవుతాయి. సో ఆ డ్యామేజ్ అవ్వకుండా, మెటీరియల్ డ్యామేజ్ అవ్వకుండా, గీతలు అవి పడకుండా కూడా ఫైబర్ స్లింగ్స్ వాడతారు. ఒకవేళ అది హెవీ మీరు అడగచ్చు, హెవీ లోడ్ అయితే ఫైబర్ స్లింగ్స్ ఎలా వాడతారని. ఓకే, హెవీ లోడ్ అనుకోండి, దానికి డిజైన్ చేసినప్పుడే ఫైబర్ స్లింగ్ ఎక్కడ వేయాలి, ఐరన్ స్లింగ్ ఎక్కడ వేయాలని ప్రొవిజన్స్ ఇస్తారు. ఓకే, సస్పెక్టబుల్ టు డిటోరియేషన్. నార్మల్గా డిటోరియేషన్ అంటే మన్నిక పోవడం, అంటే డిగ్రేడ్ అవ్వడం, పాడైపోవడం. డిటోరియేషన్ కాలం, డ్యూరేషన్ ఆఫ్ ఫర్ ఇన్ ఏ లాంగ్ రన్ నెమ్మదిగా దాని యొక్క స్ట్రెంత్, క్వాలిటీ, డ్యూరబిలిటీ అని తగ్గిపోతూ వస్తుంది కదా, దాన్ని డిటోరియేట్ అంటారు అనమాట. హెల్త్ డిటోరియేషన్ అంటే ఏంటి, నెమ్మదిగా పాడైపోవడం. సో అలాగే ఈ ఫైబర్ స్లింగ్స్ అనేవి డిటోరియేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నాడు. ఎప్పుడు ఎక్కువ వాడకపోయినా అలా పడేసి ఉంచాం అనుకోండి, వాటర్ పడింది అనుకోండి, లేకపోతే ఏమైనా వెంటిలేట్ అవ్వట్లేదు అనుకోండి, సో డిటోరియేట్ అవుతాయి. స్ట్రెచ్ వెన్ వెట్టిగా ఉన్నప్పుడు ఏమవుతాయి, ఇవి స్ట్రెచ్ అవుతాయి. సో ఆ స్ట్రెచ్ అలా అవ్వకూడదు, అది మనకి అన్సేఫ్. సో అది వన్ ఆఫ్ ద రీజన్ హెవీ దానికి ఈ ఫైబర్ రోప్స్ అనేవి మనం మస్ట్ బి ఇన్స్పెక్టెడ్ థరోలీ. ఓకే, నార్మల్ స్లింగ్ ఇన్స్పెక్షన్స్ కన్నా ఫైబర్ రోప్ ఇన్స్పెక్షన్స్ టైమ్ రెగ్యులర్గా ఉంటుందండి. ఓకే, సింథటిక్ వెబ్ స్లింగ్స్. ఓకే, 5 చెప్తాను ఒక నిమిషం. ఈ సింథటిక్ వెబ్ స్లింగ్స్ అంటే కిందన బాక్స్ కి ఒక వెబ్స్ వచ్చినాయి కదా, నవ్వా టైప్ లో ఉన్నాయి, అది స్లింగ్ అంటారు, వెబ్ స్లింగ్స్ అంటారు. దాంట్లో కింద బాక్స్ కి హోల్ చేస్తూ ఒక బెల్ట్ లా ఉన్నాయి కదా, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్, అవి వెబ్ స్లింగ్స్. దాన్ని టైప్స్ ఆఫ్ వెబ్ స్లింగ్స్ అంటారు. మెటీరియల్ నైలాన్, డాక్రోన్, పాలిస్టర్ దాంట్లో ఉంటాయని చెప్తున్నాడు. కౌంటర్ టు ఫిట్ ద లోడ్. సింపుల్, సారీ, కౌంటర్ టు ఫిట్ ద లోడ్ అంటే ఆ లోడ్ కి కరెక్ట్ గా బేస్ అయ్యి ఫిట్ అయ్యేలాగా ఉంటాయి. ఓకే, డ్యూరబుల్ అండ్ రెసిస్టెన్స్ టు డిగ్రేడేషన్. ఫైబర్ స్లింగ్స్ కన్నా వెబ్ స్లింగ్స్ అనేవి డిగ్రేడేషన్ కి రెసిస్ట్ అవుతాయి, అంటే వాటి కన్నా వీటికి ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది. ఓకే, 1 minute ఉంది, పీపీటీలు ఏమున్నాయి చూద్దాం. ఓకే ఓకే ఓకే, పీపీటీలో ఇంకా ఓకే ఇంకా ఉన్నాయి, పీపీటీలకి ఏమున్నాయి చూద్దాం. ఇవి నేను చెప్తాను. నేను క్లాస్కి వచ్చే ఒక 5-10 minutes లేట్ అవుతుంది, దాంట్లో ఇవి కవర్ చేద్దాం, ఎవరు వెళ్ళిపోద్దు. దీంట్లో కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, హుక్స్, సింగిల్ మెయింటెన్స్ సహా, ఇవి కవర్ చేద్దాం. జస్ట్ 10 minutes